ఉపాధి హామీ పథకం దుర్వినియోగం జరుగుతుండటంతో కేంద్రం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఈ చట్టంపై కేంద్ర రాష్ట్ర కమిటీలు పరిశీలిస్తారని తెలిపారు. ఈ చట్టంతో కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు ఉపాధి హామీ కేటాయించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోతే పెనాల్టీతో సహా బిల్లులు చెల్లించాలని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. 100% ఇస్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం. ఈ చట్టం నాది, ఈ చట్టం మాధ్యమంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఆ ఓనర్షిప్ భావన ఏదైతే రావాలో అది ఎక్కడో కాస్త తప్పిందేమో అనేటువంటి ఆలోచనతోటి ఎప్పుడైతే 10 రూపాయలు నేను నా జేబు నుండి వెచ్చిస్తానో దాని మీద సంపూర్ణమైనటువంటి దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవకతవకలు జరగకుండా మనం నిరోధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాది, నా డబ్బు పెట్టాను అనేటువంటి భావన కనుక ఆ ఓనర్షిప్ స్టేట్స్ కూడా రావాలి అనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా ఈ ఎంఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా కేంద్రం ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు కూడా ఇవి డైవర్ట్ అయిపోయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మన రాష్ట్రం అనే కాదు, మనకి వెస్ట్ బెంగాల్ అటు చూసుకున్నట్లయితే అసలు చాలా వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాలని అంటారు, కానీ ఇప్పటి వరకు కేంద్రానికి అసలు వాటికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. సాధారణంగా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తే 2వ విడత రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయినటువంటి నేపథ్యం కనుక ఈ దానితోటి కరప్షన్, ఇందాక అనుకున్నాం కదా కరప్షన్. సో వీటన్నిటిని అరికట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ డబ్బు, ఈ చట్టం కింద వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి దేన్నైతే లక్ష్యంగా నిర్ధారించుకుని మనం చేస్తున్నామో దానికి వినియోగించబడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క 60-40% రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా బడ్జెట్లోనే నిర్ణాయక వార్షిక కేటాయింపులు జరపాలి. అంటే నార్మేటివ్ యాన్యువల్ అలొకేషన్స్. మీరు ఏదైతే పంపిస్తారో మనం రాష్ట్రం నుండి ఏదైతే వెళ్తుందో, ఒకవేళ కేంద్రం 100 రూపాయలు అవుతుందని మనం పంపించామనుకోండి, 100 రూపాయలు కేంద్రం పంపించింది అనుకోండి, దానికి కావలసినటువంటి 40 రూపాయలు రాష్ట్రం ఖచ్చితంగా బడ్జెట్లో చూపించాలి.